రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుంది. వర్షాభావ పరిస్థితులు పూర్తిగా తగ్గాయి. రేపటి నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఐఎండీ అధికారులు. ప్రస్తుతం 36 నుంచి 40 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 41.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 41.5 డిగ్రీలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 40 డిగ్రీల పైనే టెంపరేచర్లు ఉన్నాయి. ఈ వానల ప్రభావం అన్నది ఆల్మోస్ట్ ఈ రోజుతోటి తగ్గిపోయి రేపటి నుంచి ఇంకా టెంపరేచర్లు పెరిగే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. సో గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ 2 నుంచి 4 డిగ్రీల వరకు రాగల 5 రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఉష్ణోగ్రతలతో జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తూర్పులో భద్రాచలం, ఖమ్మం జిల్లాలు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతంలో 41 డిగ్రీస్ నుంచి 41 నుంచి 44 మధ్యలో ఉండే అవకాశం ఉంది. సో వీటికి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ 41-41.5 డిగ్రీల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి నార్మల్ టెంపరేచర్స్. అంటే మనకి నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో 41 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉండగా సెంట్రల్ తెలంగాణలో 39-40 మధ్యలో ఉంటాయి. పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. టెంపరేచర్లు సాధారణం కంటే 0.5 డిగ్రీలు పెరగటమే ఎల్ నీనో అంటారు. అయితే మే నెలలోపు 2 డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది ఈసీఎండబ్ల్యూఎఫ్. ఎల్ నీనో ప్రభావంతో ఈసారి గడ్డు కాలమే అంటున్నారు ఐఎండీ అధికారులు. ఋతుపవనాల రాక ఆలస్యమై వర్షాలు తగ్గి కరువు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అల్లకల్లోలంగా మారిపోయే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. గంటకు ఒకసారి అట్లీస్ట్ 10 నిమిషాలు నీడపట్టులో ఉండి శరీరం కూల్ అయ్యేలాగా చూసుకోవాలి. కంటిన్యూస్గా 4-5 గంటలు అదే వేడిలో ఉన్నట్టయితే వడదెబ్బ తగులుతుంది. అట్లాగే తలభాగం కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, ముదురు రంగు దుస్తులు వేసుకోకుండా లైట్ రంగు అలాగే తెలుపు వస్త్రాలు వేసుకోవడం వల్ల ఎక్కువగా హీట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. రాష్ట్రంలో మిడ్ సమ్మర్ స్టార్ట్ అయ్యింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తున్నాయి. ఎండ తీవ్రతకు అవస్థకు గురయ్యే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. నీళ్లు, జ్యూస్లు తీసుకుంటూ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.